భారత సీనియర్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కెటే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్ ముగిసింది. ఈ ఇద్దరికి ఎలాంటి పొడిగింపు ఇవ్వడం లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. డస్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్తో జత కట్టనున్నట్లు సమాచారం. కోల్కతా జట్టుతో డస్కటేకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కేకేఆర్లో ప్లేయర్గా ఉన్న అతను 2022 నుంచి 2024 వరకు ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. అదే సమయంలో గంభీర్ కేకేఆర్ మెంటార్గా పనిచేయడంతో ఆ తర్వాత భారత జట్టు శిక్షణా బృందంలో సైతం అతడికి చోటు దక్కింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో డస్కటే భారత కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉన్నాడు. రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసినప్పటికీ అతడికి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలోనే బోర్డు అతడి కాంట్రాక్ట్ను పొడిగించలేదు. ఇక దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్గా మాజీ దేశవాళీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శుభదీప్ కోచ్గా అపారమైన అనుభవం ఉంది. డొమెస్టిక్ క్రికెట్లో అస్సాం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్రౌండర్ అయిన ఘోష్ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్ రెండింటిలోనూ చెరో 17 మ్యాచ్లు ఆడాడు. ఘోష్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను 2004లో ఆడగా తర్వాతి ఏడాది తన లిస్ట్ ఏ కెరీర్కు ముగింపు పలికాడు. అనంతరం కోచ్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. శుభదీప్ ఘోష్ గత 15 ఏళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జాతీయ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా ఘోష్ వ్యవహరించాడు. అంతేకాకుండా అండర్-19 ప్రపంచ కప్ 2024లో భారత యువ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్గా సేవలు అందించారు. పలు పర్యటనల్లో భారత్ ఏ కోచింగ్ స్టాఫ్లో సైతం అతడు భాగమయ్యాడు. ఐపీఎల్ 2014 సీజన్లో విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్కు ఫీల్డింగ్ కోచ్గా కూడా ఘోష్ పనిచేశాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన ఘోష్ రాకతో టీమిండియా ఫీల్డింగ్లో పూర్వ వైభవం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.